చట్టం తన పని తాను చేయడం కంటే కూడా రాజకీయం చుట్టూ నడుస్తున్నటువంటిది వివేక హత్య కేసు. అప్పుడు చట్టం తన పని తాను చేస్తుంటే ఆ రోజునే ఎవరు అనేటటువంటిది దర్యాప్తు చేసేవాళ్ళు. అప్పుడు రాజకీయమే, ఆ తర్వాత వైసీపీ వచ్చాక రాజకీయమే, ఇప్పుడు రాజకీయమే నడుస్తుంది. అందులో మొదట సిబిఐ అధికారి చేసిన దర్యాప్తుని పక్కన పెట్టి ఆ తర్వాత నా రాజకీయ కాన్సెప్ట్లోకి వచ్చినటువంటి రామ్ సింగ్ వచ్చేటప్పటికి సిబిఐ నిన్ననే ఆయనకి ఏదైతే గతంలో సుప్రీంకోర్టులో తన మీద పెట్టిన కేసును కొట్టివేయమని సుప్రీంకోర్టు దాకా వెళ్తే నిన్న ఆయనకి పిటిషన్ కొట్టేసిందని చెప్పుకున్నాం. అయితే ఆయన విత్డ్రా చేసుకోవడానికి సిద్ధపడటంతో డిస్మిస్ చేసి ఏంటి అసలు విషయం అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబు సర్కార్ వచ్చిన తర్వాతన సునీతా రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు, ఈ ముగ్గురు కూడా తమ మీద పెట్టిన కేసుని కొట్టేయమన్నారు. ఎందుకు అంటే ఎవరు పెట్టారు కేసు? పిఏ కృష్ణారెడ్డి పెట్టాడు. పిఏ కృష్ణారెడ్డిని తీవ్రంగా హింసించారన్నటువంటి కేసు. అయితే దాని మీద దర్యాప్తు చేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తే అబ్బాయి అతన్ని ఏవి కొట్టలేదు, అతను అబద్ధం చెప్పాడు అంటూ దాని మీదన కృష్ణారెడ్డి పిటిషన్ మీద చేసిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి ఎట్లాగో ఆ కేసు ఇక్కడే రాష్ట్రంలోనే క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి ఇక కొట్టేయండి అని చెప్పేసేసి ఆ కేసును విత్డ్రా చేసుకున్నాం సుప్రీంకోర్టు అంటే అక్కడ డిస్మిస్ చేసింది. ఇప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ కూడా ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తూ కొట్టేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులన్నీ ఇప్పుడు కొట్టేయబడినట్టే. ఇక ఇప్పుడు ఒకప్పుడంటే జగనోళ్ళు వెనకాల అండుంటారన్నటువంటి ధైర్యంతో పిఏ కృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేశాడు. ఇప్పుడు చేయగలుగుతాడా మళ్ళీ ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టుల దాకా వెళ్ళగలుగుతాడా అంటే ఇప్పుడు ఇక వెళ్ళినా కూడా ఏముండదు. కేసు ఇక మిగతా దాని మీదకే వెళ్ళేటటువంటి అవకాశమే ఉంది. గతంలో అయితే సుప్రీంకోర్టు రామ్ సింగ్ని మాత్రం పక్కన పెట్టినటువంటి మాట వాస్తవం. ఈవెన్ ఆ విచారణకు సంబంధించినటువంటి టీంలో కూడా ఉండడానికి వీల్లేదన్నటువంటి మాట వాస్తవం.